కరీంనగర్ ఆల్పోర్ట్ సిబిఎస్ఈ విద్యార్థులు జాతీయ స్థాయిలో అత్యుత్తమ ఫలితాలతో సంచలనం సృష్టించారు. పటిష్టమైన ప్రణాళికలతో బోధించడం వల్లనే 103 మంది విద్యార్థులు 500కు మార్కులు గాను 450 పైగా మార్కులు సాధించి జిల్లా చరిత్రలో నిలిచారని ఆల్పోర్ట్ అధినేత డాక్టర్ వి నరేందర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఆయన పుష్పగుచ్చాలతో సన్మానించి వారి విజయానికి సహకరించిన తల్లిదండ్రులకు మరియు ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఆల్ఫోర్స్ మరి అద్భుతమైన మార్కులతోటి రాష్ట్ర స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలోని ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఏబీసీ బైపీసీ సిఈసీ ఎంఈసీ గ్రూపులు మంచి మార్కులతోటి రాష్ట్రంలోనే మరి కరీంనగర్ సత్తాను చాటుతూ అన్ని జిల్లాల్లో కూడా టాపర్స్గా ఆల్ఫోర్స్ పిల్లలు ఉండడం జరిగింది. మరి ఇవాళ సిబిఎస్ఈ 10th ఫలితాలు విడుదలైనాయి. మనకు తెలంగాణలో ఒక స్కూల్, మహారాష్ట్రలో ఒక స్కూల్ ఉంది. మహారాష్ట్రలో స్వర్ణలీల ఇంటర్నేషనల్ స్కూల్, తెలంగాణలో ఆల్ఫోర్స్ హై స్కూల్ సిబిఎస్ఈ. ఈ రెండిట్లో ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఇవాళ 500 మార్కులకు గాను 494 మార్కులతోటి మరి జాతీయ స్థాయి మార్కుల్లోనే మనం అగ్రగామిగా నిలవడం జరిగింది. అలాగే 492 మార్కులు రెండవ స్థానంలో ఉండడం జరిగింది. మరి మన కరీంనగర్ ఆల్ఫోర్స్ నుంచి ఇక్కడ 490 మార్కుల దగ్గర 3 పిల్లలు రావడం జరిగింది. రియల్లీ ఐ కంగ్రాచులేట్ దెమ్. మరి అంతేకాకుండా మిగతా పిల్లలు కూడా ఇవాళ చూసుకుంటే 42% మంది చిన్నారులు 90% ఎబో మార్క్స్ తీసుకురావడం జరిగింది. అంటే 500 మార్కులకు గాను 450 మరియు ఆ పైన మార్కులు వచ్చిన వాళ్ళు 42% మంది చిన్నారులు ఉన్నారు. అంటే చూడండి ఏ రకంగా మరి పిల్లలు మరి ఇంట్రెస్ట్గా చదివారనేది ఇక్కడ మనకు అర్థమవుతున్నది. మరి దట్టు ఆల్ఫోర్స్లో ముఖ్యంగా మన తెలంగాణలోని కొత్తపల్లి, కరీంనగర్లో చూసుకున్నట్లయితే వీరికి ఆల్మోస్ట్ ఆల్ అక్టోబర్ ఎండింగ్ వరకు కంప్లీట్గా దే ఆర్ ఇంటూ ఓన్లీ ఐఐటీ అండ్ నీట్ స్ట్రీమ్. ఇక్కడ ఒక సెక్షన్ కూడా కంప్లీట్గా జూన్ నుంచి హోల్సేల్గా సిబిఎస్ఈగానే చదివింది ఎవరు లేరు. మరి లాస్ట్ నవంబర్, డిసెంబర్, జనవరి అంతే 3 నెలలు మాత్రమే వీళ్ళు సిబిఎస్ఈ పుస్తకాలు తీసి చదివారు. ఆ 3 నెలల్లోనే మరి ఇంతగా మార్కులు తీసుకొచ్చారంటే మా యొక్క టీచర్స్ ఎంత అద్భుతంగా ఉన్నారు, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ ఎలాగా ఉంది, మరి పిల్లలు కూడా ఎంత షార్ప్గా ఉన్నారు అనే దాన్ని బట్టి మనకి ఇక్కడే అర్థమవుతున్నది. మనం గత సంవత్సరాల బ్యాచ్ల పిల్లలు చూసుకున్నా కూడా అసలు ఆల్మోస్ట్ ఆల్ 40% ఆఫ్ ద స్టూడెంట్స్ ఐఐటి, ఎన్ఐటి, IIIT తర్వాత నీట్ ద్వారా మరి ఎంబీబీఎస్లో సీట్లు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ పిల్లలు అద్భుతమైన పర్ఫార్మెన్స్ రాబోయే రోజుల్లో ఇస్తారని ఆశాభావంతో ఉంది. తర్వాత సిబిఎస్ఈ ఇది ఈసారి మనంగా చెప్పాలంటే షిఫ్ట్ 1 ఎగ్జామినేషన్స్, అంటే దీన్నే ఫేజ్ 1 ఎగ్జామ్స్ అని చెప్తున్నారు. అంటే మెయిన్స్ ఎట్లయితే 2 సెషన్లో కండక్ట్ చేస్తూ ద బెస్ట్ని ఫైనల్గా ఇస్తున్నారు. సిబిఎస్ఈ కూడా ఏం చేసిందంటే 10వ తరగతి పరీక్షలను 2 ఫేజ్లలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తుంది. ఇది ఫేజ్ 1 పరీక్షల రిజల్ట్స్. ఫేజ్ 2 గురించి మరి ఆల్మోస్ట్ ఆల్ 17వ తేదీ నుంచి మళ్ళీ వీరందరూ అప్లై చేసుకోవచ్చు. ప్రతి స్టూడెంట్ కూడా 3 సబ్జెక్టులలో ఫేజ్ 2 రాసుకోవచ్చు. ఆ ఫేజ్ 2 తర్వాత ఫైనల్ రిజల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు రిలీజ్ అయిన ఈ ఫేజ్ 1 రిజల్ట్స్లో ఆల్ఫోర్స్ స్టూడెంట్స్ అద్భుతమైన ప్రతిభ కనపరిచారు. వారందరికీ మరొకసారి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే తల్లిదండ్రుల సపోర్ట్కి నిజానికి హ్యాట్స్ ఆఫ్. మరి ఆల్మోస్ట్ ఆల్ 3rd క్లాస్ నుంచి ఇక్కడే ఉన్న వాళ్ళు, నర్సరీ నుంచి ఇక్కడే చదువుతున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చెక్కు చెదరకుండా, డివేట్ కాకుండా మాకు సంపూర్ణమైన మద్దతుని ఇస్తూ ముందుకు వచ్చారు. వారికి కూడా నేను సంపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా స్టాఫ్ నిజానికి అప్రిషియేట్ చేయాలి. ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, స్టాఫ్ అందరూ కూడా పిల్లల కంటే ఎక్కువగా వర్క్ చేస్తూ ఈ రిజల్ట్ తేవడానికి కారణం అయ్యారు. మరి వాళ్ళ ఆల్ఫోర్స్
అందరికి కూడా మనం చెప్తున్నాము మా యొక్క న్యూ బ్రాంచెస్ కూడా కిడోరా స్కూల్ భగత్ నగర్, కిడ్జీ స్కూల్ అపోలో మన విద్యారణ్యపురిలో, తర్వాత ద మాస్టర్ మైండ్స్ నియర్ శాతవాహన యూనివర్సిటీ, అలాగే వేములవాడలో, ధర్మారంలో, హైదరాబాద్లో, నిజామాబాద్లో మేము న్యూ స్కూల్స్ కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఎక్కడ స్కూల్ స్టార్ట్ చేసినా మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ తోటి, మంచి సీనియర్ ఫ్యాకల్టీ చేత, చక్కటి క్రమశిక్షణతోటి ఒక ఓవరాల్ డెవలప్మెంట్ దిశగా మేము దూసుకొని వెళ్తున్నాం. మాకు ఈ చక్కటి అవకాశం కల్పిస్తున్న తల్లిదండ్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, మేము పిలవగానే వచ్చేసిన ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. I got 490 marks in CBSE board results. I thank Chairman sir for providing this education, and I thank my parents for supporting me, and I want to become an IAS officer and serve my state. Thank you. మణిశ్రేష్ఠ. నేను కేజీ నుంచి 10th వరకు ఆల్ ఫోర్స్లోనే చదువుకున్నాను అండ్ టుడే ఐమ్ వెరీ హ్యాపీ నాకు వచ్చిన రిజల్ట్స్కి. ఐ థ్యాంక్ ద మేనేజ్మెంట్, చిన్నప్పటి నుంచి ఎంతో సపోర్ట్తో నన్ను ఈ 10th వరకు తీసుకొచ్చి ఇక్కడ ఈ సెలబ్రేషన్స్తో పార్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ థ్యాంక్ యూ టు ద మేనేజ్మెంట్. అండ్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ తర్వాత నేను బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు స్టార్ట్ అ స్కూల్. దానికి ఒక ఎగ్జాంపుల్గా సార్ నిలిచారు అండ్ మా ఫాదర్ కూడా ఇదే ఫీల్డ్తో ఉండడం వల్ల ఇట్ రియలీ పుషెస్ మీ టు బీ అ బిజినెస్ విమెన్. అండ్ నేను కూడా స్కూల్ స్టార్ట్ చేసి ఇలాగే ఎంతోమంది విద్యార్థులకి ఉన్నతమైన చదువును అందిద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. మణిశ్రేష్ఠ. వెరీ గ్రేట్ఫుల్ అండ్ ఐ థ్యాంక్ మై పేరెంట్స్ అండ్ చైర్మన్ సార్. మాకు చదువుతో పాటు చాలా నేర్పించారు. అండ్ ఇది ఓన్లీ ఎడ్యుకేషనే కాదు, డిసిప్లిన్ అండ్ ఎవ్రీథింగ్. లైక్ మేము అన్నీ తెలుసుకున్నాము, ఫ్యూచర్లో ఎలా ఉండాలి, ఎలా మూవ్ అవ్వాలి. అండ్ ఐ ఫీల్ వెరీ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్.